హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 13 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడడం వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిట్టి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి కుసంతా ఎంకరేజ్ చేయండి అబ్బా. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? పవిత్ర ఆమె నిత్య కోసం ఆఫీస్లో వేసిన ప్లాన్ని తండ్రికి చెప్పి గగన్ తనను లవ్ అంటూ వేధిస్తున్నట్లు చెప్తుంది. సుప్రజ సూర్య ఇంటికి వచ్చి నిత్య మీద విషం చిమ్మడానికి చూడగా సూర్య ఆమెని పెళ్లికి ముందే తల్లి అయింది అంటూ చెప్పి ఆమెను అవమానానికి గురి చేస్తాడు. వైభవ్ దామినిని కలిసి సూర్య గురించి మాట్లాడుతుంటే దామిని అసలు నీకేం కావాలి అంటూ వైభవ్ని అడగ్గా వైభవ్ ముసుగులో గుద్దులాట వద్దు దామిని, నాకు నిత్య అంటే ఇష్టం, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, కానీ ఇంతలోనే ఇలా అంతా జరిగిపోయింది, కానీ నేను నిత్యను మర్చిపోలేకపోతున్నా, నా నిత్యను నేను వెనక్కి తీసుకొచ్చుకోవాలి, నిత్య వాడి దగ్గర బాధలు పడడం నాకు ఇష్టం లేదు, అందుకే నాకు నువ్వు నిత్య విషయంలో సాయం చెయ్యి, ఆమెను కొంచెం నా గురించి ఆలోచించేలా చెయ్యిదామని, నా మనసులోని మాట తనకు అర్థమయ్యేలా చెప్పడానికి, నా ప్రేమ గురించి ఆమెకు తెలియజేయడానికి నీ సాయం కావాలి నాకు అంటుంటే దామిని వైభవ్ని కింద నుండి పైదాకా చూస్తూ అంతేనా, ఇంకేమన్నా సాయం కావాలా అంటూ అడగ్గా వైభవ్కు దామిని మాటలలో వెటకారం కనిపించి కొంచెం సీరియస్గా దామిని నేనేం జోక్ చేయడం లేదు అంటుంటే దామిని కూడా నేను కూడా ఏం జోక్ చేయట్లేదు వైభవ్, నువ్వు తనను ప్రేమించడం ఏంటి, నువ్వు ప్రేమించిందల్లా నవ్యను మాత్రమే, కానీ తను విక్కీని ఇష్టపడిందని మీ ఫ్రెండ్స్ నిన్ను మోసం చేశారని నువ్వు నిత్యతో చెప్పి చాలాసార్లు బాధపడ్డావు, నిజం చెప్పాలి అంటే వైభవ్ నిత్యనే నిన్ను ఆ బాధ నుండి ఆ డిప్రెషన్ నుండి బయటికి తీసుకుని వచ్చింది, అది నీకు నాకు అందరికీ తెలుసు, కానీ అప్పుడు నువ్వు దాన్ని ఇష్టపడలేదు, కానీ నీ దగ్గర ఉన్నప్పుడు లేని ఇష్టం ఇప్పుడు నీకు ఎలా గుర్తుకు వచ్చింది నిత్య మీద, అలాగే నాకు కూడా ఎప్పుడు నీకు తన మీద అలాంటి ఉద్దేశం ఉంది అని అనిపించలేదు, అలాగే నిత్య కూడా ఎప్పుడూ నిన్ను ఆ విధంగా ఫీల్ అవ్వలేదు, అసలు ఇప్పుడు నువ్వు నా దగ్గర మర్చిపోతున్న విషయం ఏంటో తెలుసా, నేను మోహన్ లవర్ని, నీతో మొన్న మాల్లో నేను కలిసిన తరువాత మోహన్ని నీ గురించి అంతా అడిగా, మోహన్ నాకు మీ గురించి మీ స్నేహం గురించి అంతా చెప్పాడు వైభవ్, అందులో ఇప్పుడు తప్పు నీదా వారిదా అనేది ఎవ్వరం చెప్పలేం, ఎందుకంటే నువ్వు నవ్యను ప్రేమించావు, ఆమెకు నీ ప్రేమ అర్థమయ్యేలా చెప్పేసరికే ఆమె విక్కీని ఇష్టపడింది, కాబట్టే నువ్వు ఆమెకు విక్కీకి పెళ్ళి కాలేదు కాబట్టి నువ్వు నీ ప్రేమ కోసం తనతో తప్పుగా ప్రవర్తించావు అనుకోవచ్చు, అలాగే ఆ తప్పును నువ్వు సమర్థించుకోవచ్చు కూడా, అదే ఇప్పుడు నువ్వు నిత్యతో అంటున్న నీ సో కాల్డ్ ప్రేమ అసలు ప్రేమే కాదు పగ, నీకు సూర్య మీద ఉన్న పగ, అందుకు నువ్వు నిత్యతో నీకున్న పరిచయాన్ని వాడాలి అని చూస్తున్నావు, దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి సూర్యను దాని ముందు తక్కువ చేసి సూర్యకు ఉండే కోపాన్ని చూపిస్తూ అనవసరంగా వారిద్దరి మధ్య గొడవలు పెట్టి నిత్యను నీ దగ్గరికి తెచ్చుకునేలా చేసుకుందాం అనుకుంటున్నావు అంతేగా అంటూ దామిని అనగా తన మాటలన్నీ విన్న వైభవ్ ఏమీ మాటలు రాని మూగవాడిలా చూస్తూనే ఉండిపోయాడు, ఎందుకంటే అతను నిత్య విషయంలో సూర్యను ఓడించాలనే అనుకుంటున్నాడు, కానీ దామిని తనను చదివినట్లుగా చెప్పుకుపోతూ ఉంది అతని గురించి, దాంతో వైభవ్ దామినిని చూస్తూ దామిని నువ్వు అసలు అలా ఎందుకు అనుకుంటున్నావు దామిని, నిత్య నా నుండి దూరం అయిపోదు అనుకునే నేను ఇంతకాలం లైట్ తీసుకున్నా అంతే, అంతకు మించి ఏమీ లేదు, అందుకే నేను తనతో చాలా క్యాజువల్గానే ఉన్నాను, కానీ తను ఎప్పుడైతే నా నుంచి దూరమైందో ఆ తరువాతే నాకు అర్థమైంది నేను తనను ప్రేమిస్తున్నానని, అందుకే నేను నీ సాయం అడుగుతున్నా దామిని, మా ఇద్దరి గురించి తెలిసిన దానిలా, నువ్వు నిత్యకు మంచి ఫ్రెండ్వి కాబట్టే నా ఫీలింగ్స్ నీకు చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా దామిని, నిత్య నా ఫ్రెండ్ అని తెలిసిన దగ్గర నుండి ఇక నిత్యను సూర్య ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాడు, అసలే కోపంతో పెళ్లి చేసుకున్నాడు తనను, తన గురించి నీకు తెలియదు,
అంటూ చెప్పి బాధగా నటిస్తూ, దామిని నేను ఒప్పుకుంటా, నేను నా ప్రేమ విషయంలో ఆలస్యం చేశానని. కానీ నా ప్రేమకు నాకు నేను ఒకే ఒక్క అవకాశం అడుగుదామనుకుంటున్నా. ప్లీజ్ నా కోసం ఒక్కసారి ట్రై చేయవా దామిని అంటుంటే, దామిని తనతో అంతకుముందు మోహన్ చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది. అవి ఏంటంటే, ముందుగా దామినికి సూర్య అంటే మంచి అభిప్రాయం ఏర్పడలేదు, ఆ పెళ్ళి ఎలా చేసుకున్నాడో తలుచుకుంటూ. అయితే సూర్య మోహన్తో నిత్య తప్పు చేయలేదని తనకు తెలిసిందని ఆ విషయం, అందుకే నిత్యకు ఒక అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నానని, వారి బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడని మోహన్ దామినితో చెబుతూ, చూడు దామిని, సూర్యకు కోపం ఎక్కువే, కానీ సూర్య చాలా మంచోడు అంటూ చెప్పడాన్ని గుర్తుకు తెచ్చుకొని నిత్య గురించి ఆలోచించి, నిత్య మాల్లో సూర్య కుటుంబం గురించి మాట్లాడిన మాటలను తలుచుకుంటూ ఉంది. నిత్యను అంత మంచిగా ఆ కుటుంబం చూసుకోవడం నిత్యకు నచ్చిందని భావించిన దామిని ఎదురుగా ఉన్న వైభవ్ని చూస్తూ, చూడు వైభవ్, నీకన్నా ముందు నేను సూర్యకు ఒక అవకాశం ఇద్దామనుకుంటున్నా వారి బంధాన్ని నిలబెట్టుకోవడానికి. ఎందుకంటే అతను నిత్య భర్త. అలాగే ఆ సూర్య కుటుంబం తనను చాలా బాగా చూసుకుంటుంది. కాబట్టి ఇప్పుడైతే నేను నీకు సాయం చెయ్యను. ఒకవేళ నేను నీకు అవకాశం ఇస్తే నీ కుటుంబం దాన్ని బాగా చూసుకుంటుందా? రెండో పెళ్ళిదని అనాథ అని వేధిస్తుందేమో. సో అవకాశం లేని నీ ప్రేమ కన్నా కారణమున్న సూర్య బంధానికే ఒక ఛాన్స్ ఇవ్వడం బెటర్. కాబట్టి నాకు తెలిసినంత వరకు నువ్వు ఇంకా నీ అభిప్రాయాన్ని మార్చుకో. ఇంకోసారి దాని గురించి అయితే ఇలా ఆలోచించకు. అలాగే ఇదే ఆలోచనతో ఇంకెప్పుడు నన్ను పిలవద్దు. అలాగే నీ మనసులో ఉన్న విషయాన్ని నిత్యతో చెప్పద్దు. ఎందుకంటే అది ఇప్పుడు ఇంకొకరి భార్య. పైగా ఎవరి భార్యో కాదు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకప్పటి నీ స్నేహితుడి భార్య తను. ఇది మైండ్లో పెట్టుకో అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. దామిని మాటలకు వైభవ్కి అహం మీద దెబ్బ పడినట్లు ఉంది మళ్ళీ. దాంతో కోపంగా తన ఎదురుగా ఉన్న టేబుల్ని బలంగా గుద్దాడు వైభవ్. దాంతో అతని చేతికి దెబ్బ తగిలింది, నెత్తురు కారిపోతూ ఉంది. ఎందుకంటే ఆ టేబుల్ మీద ఫోక్స్ ఇంకా చిన్న చిన్న కత్తులు కూడా ఉన్నాయి, హోటల్ కావడం వల్ల. దాంతో వైభవ్ తెగిన చేతి నుండి కారుతున్న రక్తాన్ని క్లీన్ చేసినా అది ఎంతసేపటికి ఆగకపోయేసరికే వైభవ్ హాస్పిటల్ బాట పట్టాడు. మరోవైపు సుప్రజ నిత్య సత్యతో ఆమెని ఉన్న ప్లేస్ చెబుతుందేమో అనుకుంటూ ఉండగా, నిత్య సుప్రజ వైపు చూస్తూ, ఆంటీ, మీరు దాని పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు కదా, ఆ విషయం ముందుగా నేను తనతో చెప్తా. మీరు వస్తాను అంటున్నారని కూడా చెప్తా. కాబట్టే అది ఏ మాట నాతో చెబితే అదే మాట నేను మీతో తిరిగి చెప్తా. అంతేకాని నేను నా అంతటా మీకు తను ఎక్కడ ఉందో చెప్పను. అది చెప్పమంటేనే చెప్తా అంటుంటే సుప్రజ, అదేంటి నిత్య అలా అంటావు? అక్కడ అది కడుపుతో ఉంది. ఒకటే ఎన్ని బాధలు పడుతుందో ఏమో, ఎలా ఉందో ఆ సూరజ్ చూసుకుంటున్నాడో లేదో, అందుకే ఎక్కడ ఉందో చెప్పు అంటున్నా అనగా, నిత్య సూర్యని చూస్తూ, తను బాగానే ఉంది కదా, నీ మనుషులు అక్కడే ఉంటే ఒకసారి కనుక్కొని ఆంటీకి చెప్పు. కూతురు కోసం బెంగ పెట్టుకొని చాలా బాధపడుతుందిగా అనగా, సూర్య వెంటనే తన మనుషులకు ఫోన్ చేసి వారు బాగానే ఉన్నారు అని చెప్పాడు. దాంతో నిత్య సత్యవతిని చూస్తూ, చూడు సత్య, అక్క అక్కడ బాగానే ఉంది. అలాగే సూర్య మనుషులు కూడా తనతోనే ఉన్నారు. కాబట్టి తనకు ఏమీ కాదు, మీరైతే దిగులు పడద్దు అంటూ చెప్పేసి ఇంకా అక్కడే ఉంటే సుప్రజ ఏ మాటలతో తనను బాధ పెడుతుందో అనుకున్న సత్య సుగుణ వైపు తిరిగి, అత్తయ్య, నేను ఫ్రెష్ అయి వచ్చి వంట చేస్తా అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోగా, రాఘవేంద్ర బయట వాకింగ్కి పోగా సుమన అక్కడ కూర్చున్న వారిని ఏమాత్రం పట్టించుకోకుండా సంధ్య దీపం పెట్టడానికి వెళ్ళిపోగా, అక్కడే ఉన్న సూర్య సుప్రజను చూస్తూ, చూడండి మిస్సెస్ పురుషోత్తం గారు, మీ తెలివితేటలను మీ దగ్గరే ఉంచుకోండి, నా దగ్గర చూపించమాకండి. నా సంగతి మీకు ఇంకా సరిగా తెలియదు అనుకుంటా. నేను మీ మాటలన్నిటినీ విన్నా. నా వల్ల మొన్న జరిగింది చాలా చిన్న విషయం. కాబట్టి మళ్ళీ మీరు తిరిగి వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు. ఇంకొక్కసారి గన మీ కుళ్ళు బుద్ధితో నిత్యను తప్పుగా చూపించాలని చూసినా, నిత్య గురించి తక్కువ చేయాలని చూసినా సరే,
తన గురించి ఎలా పడితే అలా మాట్లాడాలని చూసినా సరే, ఈసారి మీ కంపెనీల మీద కేసులు రావడం కాదు, మీ కంపెనీకే నిప్పంటిచ్చేస్తా. ఇంకోసారి ఎప్పుడు కూడా ఈ ఇంటి చుట్టుపక్కలకు రావద్దు. పెళ్లి నుండి వెళ్ళిపోయిన కూతురి గురించి కాకుండా నీ దగ్గరే ఉన్న కూతురు గురించి ఆలోచించి ఆమెను బాగా చదివించండి. ఒక తల్లి అయ్యుండి కూడా పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసి నాకన్నా 10 సంవత్సరాల చిన్నదాన్ని నాకు ఇవ్వాలని చూస్తే చంపేస్తా. మాట గీట మట్టి గడ్డ అనుకుంటా ఇటువైపు వచ్చారా అనుకో మట్టిలో కలిపేస్తా అంటూ చెప్పగా సుప్రజకు ముఖంలో నెత్తిటి చుక్క లేదు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. నిత్య ఎప్పటిలాగే ఫ్రెష్ అయి కిందికి వచ్చి వంట చేస్తుంటే సుమన ఆమె దగ్గరికి వచ్చి, నిత్య, ఈరోజు సూర్యకు ఇష్టమైన వంటలను చెయ్యి అంటూ 2-3 రకాలు చెప్పి వెళ్ళిపోగా ఓ గంట తరువాత నిత్య డైనింగ్ టేబుల్ మీద సూర్య ముందు పులావ్, పుట్టగొడుగుల మసాలా కర్రీ, రొయ్యల వేపుడు, ఉలవచారు పెట్టి ఉంచింది. వాటిని చూస్తూనే వడ్డించుకున్న సూర్య తిన్న వెంటనే నిత్యను చూసి, వంట నువ్వేనా చేసింది అంటూ అడగ్గా నిత్య కొంచెం గాబరాగా, ఏమైంది, బాగాలేదా సూర్య అంటూ కొంచెం కంగారుగా అడగ్గా సూర్య టూ గుడ్, చాలా టేస్ట్గా ఉంది అంటూ చెప్పగా నిత్య చిన్న చిరునవ్వుతో, నువ్వు నాకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చావు కదా, అందుకే నేను నీకోసం నచ్చిన వంటలను చేసి పెట్టా అంటూ వాళ్ళిద్దరూ తింటున్నంతసేపు కూడా చాలా మామూలుగా మాట్లాడేసుకుంటూ ఉన్నారు. ఆఫీస్ విషయాలు, ఇంకా కొత్త యాప్ గురించి. ఇలా ఇద్దరు చాలా దగ్గరగా ఎన్నో సంవత్సరాలు పరిచయం ఉన్న వారిలా మాట్లాడుకుంటూ ఉంటే వారినే తింటూ గమనిస్తున్న హర్షవర్ధన్, సుమన, రాఘవేంద్రలు వారిలో వచ్చిన మార్పుకి, వారి మధ్య పెరుగుతూ ఉన్న దగ్గరితనానికి హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. అలా తిన్న తరువాత ఎప్పటిలాగా తాత 4 అడుగులు వేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటే అతనికి ఆయాసం పెరుగుతూ ఎగశ్వాస తీసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అది చూసిన సుమన మనవరాలు వంటలు మెచ్చుకుంటూ మసాలా ఫుడ్ అని కూడా చూడకుండా, బాగా తినేశారు కదా మామయ్య, చూడండి ఇప్పుడు మీ నాన్న ఎలా ఇబ్బంది పడుతున్నాడో అంటూ రాఘవేంద్రను చూస్తూ పక్కనే ఉన్న హర్షవర్ధన్తో సుమన అనగా, అలా వారు కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే రాఘవేంద్రకు మళ్ళీ గ్యాస్ అటాక్ అయ్యి ఇబ్బంది పడడం గమనించిన నిత్య, సత్య ఆ విషయం ఇంట్లో చెప్పేసి ఎందుకైనా మంచిది అని రాఘవేంద్రను వెంటనే తీసుకొని వారు హాస్పిటల్కి బయలుదేరి అదే విషయం వస్తున్నట్లు మోహన్తో చెప్పి ఫోన్ పెట్టేయగా మోహన్ చాలా కంగారు పడుతూ ఉన్నాడు. ఎందుకంటే మోహన్ హాస్పిటల్లో వైభవ్ ఉన్నాడు. వైభవ్ కజిన్ అదే హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుంటే వైభవ్ అతని దెబ్బ తగిలిన చేతికి ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. పైగా మోహన్కి దామిని అంతకు ముందే ఫోన్ చేసి వైభవ్ ఆమెతో మాట్లాడిన ప్రతి మాట చెప్పింది. దాంతో ఆ చేతికి దెబ్బ ఎలా తగిలిందో అర్థమైంది మోహన్కి. అలా మోహన్ తన ఆలోచనలో తానుండగానే నిత్య, సత్య తాతను హాస్పిటల్కి తీసుకుని రావడం జరిగింది. దాంతో మోహన్ వెంటనే తాతయ్యకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అయితే అదే హాస్పిటల్లో ఉన్న వైభవ్కి ఫోక్ చేతిలోకి సగం దిగగా చాకు వల్ల అతని కొట్టిన ఫోర్స్కి ఆ చాక్ అతనికి అరచెయ్యిలోని నరాలను కూడా కట్ చేసేసింది. అందువల్ల వైభవ్కి ఆ చేతిలో నెత్తురు అసలు ఆగడమే లేదు. దాంతో ఆ డాక్టర్ ఆ రాత్రికి అక్కడే ఉండమని చెప్పగా వైభవ్ తనకు అలాట్ చేసిన రూమ్లో కూర్చొని బోర్ కొడుతూ ఉండగా అలా ఆరు బయట కారిడార్లో తిరగడానికి వైభవ్ బయటికి రాగా అక్కడ నిత్య కొంచెం కంగారు పడుతూ ఉంటే సూర్య ఆమెకు ధైర్యం చెబుతూ ఉన్నాడు. నిత్య ఏడుస్తూ, సూర్య, నాకు తాతకు ఈ ఫుడ్ పడదు అని తెలియదు, ఇప్పుడు ఇలా అంతా జరగడానికి నేనే కదా కారణం అంటూ ఏడుస్తూ ఉండగా ఆమె మాటలు విన్న సూర్య ఆమె కన్నీటిని తుడుస్తూ, పిచ్చిదాన, ఆయన కొంచెం అతిగా తిన్నారు, టేస్ట్ బాగుండడంతో, దాంట్లో నీ తప్పేముంది, పైగా పెద్ద వయసు కదా, అరుగుదల కూడా కొంచెం తక్కువే కదా, అందుకే ఇలా అయ్యింది, అయినా నువ్వే మొన్న పెళ్లిలో చూసావు కదా ఎంత కంగారు పెట్టేశారో అంటూ ఉండగా నిత్య బాధగా పక్కనే ఉన్న సూర్య భుజం మీద తల పెడితే సూర్య ఆమెను ఏమీ అనకుండా అలాగే ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెబుతున్నట్లు
కూర్చొని ఉన్నాడు. అది చూసిన వైభవ్కి గుండె రగిలిపోతుంది. దాంతో వైభవ్ తనను తాను మర్చిపోయి, ఉన్న ప్రదేశాన్ని మర్చిపోయి, తన స్థితిని మరచి మళ్ళీ అతని చేతిని గోడకు బలంగా కొట్టాడు. అయితే ఈసారి ఆ చెయ్యి నొప్పి విపరీతంగా రావడంతో ఒక్కసారిగా వైభవ్ పెద్దగా ఆ ఆ అంటూ అరవడంతో సూర్య, నిత్య వైభవ్ అరుపులు విని అతని వైపు తిరిగారు. వైభవ్ కళ్ళు ఎర్రగా కోపంతో ఉంటే అతని చేతి నుండి ధారాళంగా రక్తం కారిపోతూ ఉంది. అతనిని అలా చూసిన నిత్య కంగారు పడుతూ ఉంటే మరో చోట సుప్రజ భర్తకు ఆ రోజు సూర్య ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్పగా ఆమె మాటలన్నీ విని బాగా ఆలోచించుకున్న పురుషోత్తం సుప్రజతో, మనం బలహీనులం సుప్రజ, అందుకే మనం ఒక్కరమే సూర్యను అసలు ఏమీ చేయలేం. కానీ మనం తనకున్న బలమైన శత్రువులు, విరోధులు ఎవరో తెలుసుకొని వారితో పరిచయం చేసుకొని మనం వారితో స్నేహం చేస్తే మన పని చాలా తేలిక అవుతుంది. మనం చేయలేని పని వారు చేస్తారు. మన కూతుర్ని ఆ కుటుంబానికి ఇవ్వడం కాదు సుప్రజ, ఆ కుటుంబం మనకిచ్చిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి మనం అంటూ సుప్రజతో చెప్పి సూర్య శత్రువుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఏమండోయ్, మరిప్పుడు హాస్పిటల్లో వైభవ్, నిత్య, సూర్య మధ్య ఏం జరగబోతుంది? నిత్య వైభవ్ చేతికి ఉన్న దెబ్బను చూసి ఎలా రియాక్ట్ అవుతుంది? పవిత్ర నిత్య కోసం ఆఫీస్లో చేసిన ప్లాన్ ఏంటి? నిజంగానే పురుషోత్తం సూర్య శత్రువుల గురించి తెలుసుకొని వారితో చేయి కలుపుతాడా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి.